హెల్త్ న్యూస్ మీకోసం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకునే తీరును అర్థం చేసుకోవడంలో అమెరికా శాస్త్రవేత్తలు గొప్ప పురోగతి సాధించారు. చెడు కొలెస్ట్రాల్ ని వైద్య పరిభాషలో ఎల్డిఎల్ అని వ్యవహరిస్తారు. ఎల్డిఎల్ ప్రధాన ప్రోటీన్ దాని గ్రాహకానికి అంటుకోవడం ద్వారా అది రక్తంలో నుంచి బయటికి వెళ్లే ప్రక్రియ మొదలవుతుంది. ఇది గ్రాహకానికి ఎలా అంటుకుంటుందో, ఈ ప్రక్రియ మందగిస్తే ఏమవుతుందో అనే విషయాలను శాస్త్రవేత్తలు తొలిసారి ప్రదర్శించారు. గుండె జబ్బుకు ఎల్డిఎల్ కారణమవుతున్న విధానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికే కాకుండా ఆయా వ్యక్తులకు తగినట్టుగా కొలెస్ట్రాల్ను తగ్గించే మందులను సూచించడానికి అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నారు. దీని ప్రధాన ముప్పు కారకాల్లో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. ఇది ఎల్డిఎల్ఆర్ అనే గ్రాహకంతో కలిసేటప్పుడు ఏమవుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. సాధారణంగా ఈ ప్రక్రియతోనే రక్తంలో నుంచి ఎల్డిఎల్ బయటికి వెళ్లడం మొదలవుతుంది. కానీ జన్యు మార్పులు దీన్ని అడ్డుకునే అవకాశం ఉంది. ఫలితంగా రక్తంలో ఎల్డిఎల్ మోతాదులు పెరుగుతాయి. ఎల్డిఎల్ చాలా సంక్లిష్టమైంది. క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని అత్యంత స్పష్టంగా చూడటంలో విజయం సాధించారు. ఇది ఎల్డిఆర్ఎల్ గ్రాహకంతో కలిసేటప్పుడు ఏం జరుగుతుందో వీక్షించగలిగారు. అనంతరం కృత్రిమ మేధతో కూడిన ప్రోటీన్ అంచనా సాఫ్ట్వేర్ను ఉపయోగించి పరిశీలించారు. ఎల్డిఎల్ మోతాదులు పెరగడానికి కారణమయ్యే జన్యు మార్పులను పరిశోధకులు గుర్తించగలిగారు.